बीजेपी माजी एमएलए धर्मेंद्र सिंह राहुल गांधी బయటకు వస్తే ఏ అమ్మమ్మను నేను నాయనం చంపినట్టే రాహుల్ గాంధీని చంపుతానని బెదిరించిన ధర్మేంద్ర సింగ్ ను కేంద్ర ప్రభుత్వం మరి కాపాడుతూ ఉంది. తక్షణమే ధర్మేంద్ర సింగ్ ను మాజీ ఎమ్మెల్యే బీజేపీ అతన్ని అరెస్ట్ చేయాలని రాహుల్ గాంధీకి దేశంలో బీజేపీ ప్రభుత్వం వల్ల మరి ప్రమాదం పొంచి ఉందని రాహుల్ గాంధీ రక్షణకు బాధ్యత కేంద్ర ప్రభుత్వం అని ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులందరూ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ గారు, హోంమంత్రి అమిత్ షా గారు మరి రాహుల్ గాంధీకి ఏమైనా జరిగిన పూర్తి బాధ్యతను మరి కేంద్ర ప్రభుత్వం వహించాల్సి ఉంటుంది. దీని మీద కాంగ్రెస్ శ్రేణులు ఊరుకోవని ఇంకా తీవ్రమైన కార్యక్రమాలు చేపట్టి మరి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. తక్షణమే రాహుల్ గాంధీని చంపుతానని బెదిరించిన ఆ మాజీ ఎమ్మెల్యేను తక్షణమే అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్! మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్యే తల్వీర్ సింగ్ రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఈ రోజు కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అతని మీ నిరసనలో భాగంగా మన గ్రామంలో జనగాం పట్టణంలో అతని దృష్టి బొమ్మను దహనం చేయడం జరిగింది. రాహుల్ గాంధీ భావి ప్రధానిగా దేశ ప్రజలందరూ భావిస్తుంటే అతని యొక్క దుర్బుద్ధితో కాంగ్రెస్ బీజేపీ నాయకులంతా అతని మీద అక్కస్తో ఈ తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. దానికి ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తా ఉన్నారు. దానిలో భాగంగా ఈ రోజు కూడా ఇక్కడ దిష్టి బొమ్మ దానం చేయడం జరిగింది. అతని వెంటనే అరెస్ట్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకా నిరసనలు ఎక్కువ చేస్తారు. బీజేపీ అతడొక్కనే కాకుండా ముఖ్య నాయకులందరూ కూడా రాహుల్ గాంధీపై దుర్బుద్ధితో ఉన్నారు. అతని కుటుంబం త్యాగాల కుటుంబం. రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ అట్లాగే వాళ్ళ అమ్మమ్మ ఇందిరాగాంధీ ఈ దేశం కోసం త్యాగం చేసింది. అతని తాత జవహర్లాల్ నెహ్రూ మొదటి ప్రధానమంత్రి కూడా ఎన్నో సంవత్సరాల స్వాతంత్ర పోరాటంలో జైలు జీవితం అనుభవించడం. అతని తండ్రి కూడా మోతీలాల్ నెహ్రూ కూడా జైలు జీవితం స్వాతంత్ర పోరాటంలో అనుభవించడం జరిగింది. త్యాగాల కుటుంబాన్ని విమర్శిస్తే కాంగ్రెస్ శ్రేణులు ఊరుకోరని తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని వెంటనే అతను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. భారతదేశ ప్రతిపక్ష నాయకుడిగా మరి ప్రజల మన్ననలు పొందుతూ భారత్ జోడో యాత్ర చేసి ఈ దేశ ప్రజలందరినీ కుల మతాలకు అతీతంగా ఐక్యం చేయడానికి కృషి చేస్తా ఉంటే ఓర్చుకోలేనటువంటి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము మా రాహుల్ గాంధీకి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక కొంతమంది కుట్రలు పన్ని
రాహుల్ గాంధీ హతమార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఈ దేశంలో త్యాగాల కుటుంబం అయినటువంటి గాంధీ కుటుంబాన్ని లేకుండా చేయాలనే ఒక కుటిల నీతితోటి మరి బీజేపీ నాయకులు అక్కడక్కడ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఈ దేశం కోసం, పేద బడుగు బలహీన వర్గాల కోసం, దేశ ప్రజల కోసం, కుల మత రహితంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడిన పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఒక యువ నాయకుడు యువ కెరటంలా ఎదుగుతున్న సమయంలో మరి అతన్ని నివారించే శక్తి లేక ఈ రోజు మరి బీజేపీ గ్రాఫ్ పడిపోతుందని ఇప్పుడు జరగబోయే ఎన్నికలలో రాహుల్ గాంధీకి అనుకూల పవనాలు వీస్తున్నాయని సర్వేలు చెప్తుంటే ఒక బీజేపీ మాజీ ఎమ్మెల్యే నీ తాత, నీ నాయనమ్మను, నీ తండ్రిని చంపినట్టే నీవు బయట తిరిగితే నిన్ను కూడా చంపాల్సి వస్తుందని అనడంతో ఈ రోజు బీజేపీ పార్టీకి, బీజేపీ ప్రభుత్వానికి రాహుల్ గాంధీ పైన ఎంత అక్కసు ఉందో కనబడతా ఉంది. త్యాగాల కుటుంబం ఈ దేశం కోసం, ఈ ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన ఇందిరాగాంధీ, ఆయన తండ్రి తునకలై దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీ అడుగుజాడల్లో నడుస్తూ తాను పెళ్లి చేసుకోకుండా భారతదేశ ప్రజలందరూ నా ప్రజలనుకొని అతను దేశ సేవ కోసం అంకితమై పనిచేస్తా ఉంటే ప్రాణాలకు తెగించి వర్షంలో చల్లటి చలిలో ప్రతి పేదవాడిని కలుస్తూ ప్రజల కష్టాలను తెలుసుకుంటూ మరి కన్యాకుమారి నుండి కాశ్మీర్ దాకా భారత్ జోడో యాత్ర చేసి ప్రజల మన్నను పొందిన రాహుల్ గాంధీ గారిని మట్టు పెట్టాలని ఆలోచన చేస్తే దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరి ఊరుకోవు. అత్యంత శక్తివంతమైన పార్టీ, ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ, అత్యధిక ప్రజా అభిమానం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కొన్ని కుయక్తులతోటి, కొన్ని కుట్రలతోటి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం, బీజేపీ పార్టీని మట్టు పెట్టడానికి మా ప్రయత్నంగా మరి ప్రయత్నాలు చేస్తున్న రాహుల్ గాంధీని అడ్డుకునే శక్తి లేక మరి చంపుతాం బెదిరించడం సరైంది కాదు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి మాటలకు మరి స్థానం లేదు కాబట్టి రాహుల్ గాంధీని చంపుతానన్న మాజీ ఎమ్మెల్యేని తక్షణమే అరెస్ట్ చేసి బీజేపీ పార్టీ ఇది తప్పు, ఇలాంటి చర్య వద్దని మరి భారత ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ, అమిత్ షా గారు మరి రాహుల్ గాంధీ గారికి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. జై